వరకు వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఆ సమావేశాల్లో కుల సంఘాల వారితో అందరితో కూడా ఈ ఎన్యూమరేషన్ జరుగుతుంది, సర్వే ఎన్యూమరేటర్స్ ద్వారా సర్వే జరుగుతుంది, మీరు చురుకుగా పాల్గొనాలని కూడా వారిని ఉత్తేజపరచడం జరిగింది. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం బీసీ కమిషన్ చేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలుపుతూ ఉన్నారు. అంతేకాదు మేము పోయిన చోట్లల్లా కొందరు ఎన్యూమరేటర్స్ కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వారు ఏ విధంగా ఎన్యూమరేషన్ చేస్తున్నారనే విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఏదైతే ప్రశ్నావళి ఉందో ఆ ప్రశ్నావళిని ఏ విధంగా భద్రపరుస్తున్నారనే విషయంలో కూడా కొన్ని సెంటర్స్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. తర్వాత వాటి డాక్యుమెంటేషన్ కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాల్లో కూడా కమిషన్ అనేది పరిశీలించడం జరిగింది. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో బీసీ కమిషన్ అనేది చాలా చురుకైన రోల్ను ప్రదర్శించిందన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ సరిగ్గా లేవంటే అక్కడ వెళ్ళి చూడటం, పరిస్థితులు సరిగ్గా ఉన్నవా లేదని విద్యార్థులతో ఇంటరాక్ట్ కావటం, తగిన సూచనలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆయా కొన్ని కులాల వారు, మాది చాలా చిన్న కులం, మా కులం పేరు అనేది ఒక తిట్టుపదంగా ఉన్నాయి, వాటిని మార్చాలనే మాట చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ దుమ్మర, పిచ్చగుంట్ల, గుడబుక్కల, వీరముష్టి, ఇటువంటి కులాల వారు మా కులాల పేర్లు మార్చాలి, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు నామోసి ఫీల్ కావద్దు అనే మాట మా దృష్టికి వచ్చినప్పుడు మేము హైదరాబాద్కు తిరిగి రాగానే ఎంబడి ఆయా కులాల పేర్లు మార్చడానికి ఎంతవరకు అవకాశం ఉందో అనేది పరిశీలించడం జరిగింది. అంతేకాదు మేము 3rd జనవరి నాడు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చేసి ఈ కులాల మార్పు మీద ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలనేసి అది కూడా కోరడం జరిగింది. ఇక్కడ తమ్మలి, దొమ్మర, వంశరాజ్, గుడబొక్కల, మేరా, కుబ్బర, రజక కమ్యూనిటీస్ వారితో ఇక్కడ 2 రోజుల పాటు వారితో సమావేశమై వారి యొక్క సూచనలను కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వారి సూచనలు తీసుకోవటం కాదు, కలెక్టరేట్ ఆఫీసుల్లో వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకోవటం కాదు, లొకాలిటీస్లో స్థానికంగా పోయి కూడా పరిశీలిస్తామనే ఉద్దేశంతో మేము మొన్న 26, 27, 29 ఈ 3 రోజులు కూడా వేములవాడ, జగిత్యాల, ధరంపురి, సిరిసిల్ల, తర్వాత ఆమన్గల్, అచ్చంపేట్ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడనైతే పిచ్చగుంట్ల వారు నివసిస్తున్న ప్రాంతాలు, దొమ్మర వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, గుడబొక్కలలో నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, వాళ్ళ స్థితిగతులను, ఏ విధంగా వాళ్ళు గుడిసెల్లో ఉండ్రు, ఏ విధంగా వాళ్ళు సమాజంలో అవేకు గురవుతున్నారన్న విషయంలో ప్రత్యక్షంగా ఆ ప్రజలతో కలిసి మేమనేది తెలుసుకోవడం జరిగింది. ఆ స్కూల్లో కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు
ఎటువంటి అవహేళనకు గురవుతున్నారో ఆ విద్యార్థులతోటి వారితో కూడా తెలుసుకోవడం జరిగింది అన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ విషయాలపై సమగ్రంగా చర్చించి ఈ నెలలో బహుశా ఒక నిర్ణయం అనేది కులాల మార్పిడి, పేరు మార్పిడి విషయంలో ఒక నిర్ణయం అనేది కమిషన్ తీసుకుంటుంది. ఈ 6 నెలల్లో మేము ఈ కార్యక్రమాలు అనేది తీసుకోవడం జరిగిందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రభుత్వం ఏది ప్లానింగ్ డిపార్ట్మెంట్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వారు 56.33 రిజర్వ్ బీసీలు ఉన్నారనే మాట ఖరారు చేస్తే దాని మీద తక్కువ చూపారు, సరిగ్గా లెక్కలేదు, చెయ్యలేదు అని కొన్ని అభియోగాలు రావటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రభుత్వం అనేది గత నెల 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరొకసారి అవకాశం ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో మీరు కూడా ఎన్రోల్ చేసుకోండి అనేది చెప్పడం జరిగింది. ప్రతి వార్డ్ ఆఫీస్లో ఒక హెల్ప్ సెంటర్ను పెట్టడం జరిగింది. ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే దానికి కూడా బీసీ కమిషన్ ఆ 16 నుంచి 28 తారీఖు మధ్యలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్రోల్మెంట్ తక్కువైందన్నమాట చెప్పినందున వివిధ బస్తీల్లోకి వెళ్ళటం జరిగింది. మా సోదరి మణి బాలలక్ష్మి గారు మేడ్చల్ ప్రాంతంలో వారు కూడా వెళ్ళడం జరిగింది. మన రాపోల్ జయప్రకాష్ గారు అక్కడ మనస్థలం కూడా మలక్పేట ఆ ప్రాంతాల్లో కూడా పోవటం జరిగింది. వేసి మాతో పాటులే కన్సర్న్డ్ తహసీల్దారులు, మున్సిపల్ ఆఫీసర్స్ వారు కూడా మాతో రావటం జరిగింది. ఎవరైతే ఎన్యూమరేటర్స్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మాతో రావటం జరిగింది. సో మేము ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళందరి ద్వారా ఎన్రోల్మెంట్ చేయించే ప్రయత్నం అనేది చేయడం జరిగిందన్నమాట కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి బీసీ కమిషన్ పక్షాన ఈ మొత్తం ప్రక్రియలో మా వంతు సహకారాన్ని మేము అందించడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఉత్సాహవంతంగా రూరల్ ఏరియాల్లో పర్టికులర్గా పార్టిసిపేషన్ కావటం జరిగింది. చివరకు 42% అనేది రిజర్వేషన్ అనేది ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునేసి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి పాస్ ఆమోదం పొందడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్షాలకు కూడా బీసీ కమిషన్ ధన్యవాదాలు తెలుపుతుంది. మీరు ఏ విధంగా అయితే కలిసికట్టుగా ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా మీరు కలిసిమెలిసి బిల్లు పాస్ చేశారో అదే స్పిరిట్ తోటి ఈ బిల్లు చట్టరూపం ధరించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ కూడా కలిసి ఒప్పించే ప్రయత్నం చేయాలన్నమాట మనం చేస్తూ ఉన్నాం. ఏదో ఒక అంశం మీద ఏదో ఒక సాకు చూపెట్టి దీని వలన మేము సపోర్ట్ చేయము అనే పద్ధతిలో మాట్లాడితే చరిత్ర మిమ్మల్ని క్షమించదనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. బీసీ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఇంత ఎక్సర్సైజ్ అనేది ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఇన్ని వేల మందిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక సమగ్ర సర్వే జరిగిన తర్వాత దాని ఫలితం పొందే దశలో రాజకీయాలు ఎవరు చేసినా కానీ చరిత్ర క్షమించదు, ప్రజలు క్షమించదు. బీసీ కమిషన్ తరపున మేము వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరినీ కలిసికట్టుగా ఉండాలి, భావితరాలకు ఒక స్ఫూర్తిగా ఉండండి అని అన్ని పార్టీల వారికి కూడా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 17 मार्च के दिन 42% रिजर्वेशंस को करार करते हुए 2 बिलों को पास किए. हम स्टेट गवर्नमेंट को, बीसी कमीशन की तरफ से स्टेट गवर्नमेंट को और सब पॉलिटिकल पार्टीज को जो मिलजुल कर इस बिल को पास करने में मदद करें, हम शुक्रिया अदा करते हैं. आप लोग तेलंगाना के जो पसमानदा तबके के आवाम हैं, उनके जो आरजू है वो आरजू को पूरा करने के वास्ते मिलजुल कर जो डिसीजन लिए, साथ दिए, सपोर्ट करें. हम आपका तहे दिल से आपको मुबारकबाद देते हैं. साथ ही साथ आपसे यही भी रिक्वेस्ट करते कि आप ये बिल एक्ट हुए जैसा सेंट्रल गवर्नमेंट के ऊपर दबाव लाए जैसा, उनको समझाए जैसा, सब पॉलिटिकल पार्टीज वाले अपना भेदभाव को दूर रख कर कोशिश करना चाहिए. जब असेंबली में आप बिल पास करने में एक होकर जब पास करे तो सेंट्रल के तरफ से नहीं, ये एक्ट बड़े जैसा भी नहीं, मिलकर काम करने का हम बीसी कमीशन की तरफ से गुजारिश करते हैं. बीसी कमीशन गुज़िश्ता 6 महीने से तो हम सितंबर 6 को अपॉइंटमेंट हुआ, 9 को चार्ज लिए. जब से अब तक पूरे जिला में दौरा करें और जब एन्यूमरेटर्स घर घर जाके सर्वे कर रहे थे उस वक्त भी एन्यूमरेटर्स किस ढंग से कर रहे उसका भी नहीं हम जायजा लिए, और क्वेश्चन जिस ढंग से उसको सेफली रख रहे उसका भी जायजा लिए, डॉक्यूमेंटेशन कैसा हो रहा उसका भी जायजा लिए. और जब हम डिस्ट्रिक्ट को गए, जब कुछ कास्ट वाले हमारा कास्ट का नाम नहीं, हमारे को तकलीफ दिए जैसा है, हमारे को गाली दिए जैसा है, वो नाम चेंज करने के बाद बोले तो उसके ऊपर भी हम गौर कर रहे. उसके ऊपर भी डिस्ट्रिक्ट्स का टूर 26, 27 और 29 को भी हम जाके आए और जल्द से जल्द उसके ऊपर भी डिसीजन ले. हम फिर एक बार जो मकसद से ने सर्वे करें, जो मकसद से ने तेलंगाना का पसमानदा तबके के लोग जो सर्वे में पार्टिसिपेट करके सक्सेस करें, वो मतलब वो मंजिल को पहुंचे जैसा सभी पार्टी वाले ये एक्ट बने जैसा अपना सहायता देना चाहिए. हम सभी पॉलिटिकल पार्टीज को प्रार्थना करते हैं, अपना आपस का भेदभाव दूर रखिए आवाम के लिए. तो बाद में नहीं, ये सक्सेस होने के बाद में जब वोटों को जाते आप अपने हिसाब से जा सकते हैं. अब तो पहला तो 42% आवाम को पसमानदा तबके के लोगों को मिले जैसा अपन सब जगह मिलकर काम करेंगे. थैंक यू.